ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు విసన్నపేటలోని వికాస్ కాలేజీలో విద్యార్థినులను వైస్ ప్రిన్సిపల్ అత్యంత క్రూరంగా కొట్టిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు వాష్రూమ్ కు వెళ్లారన్న కారణంతో వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి కరెంటు వైరుతో విచక్షణ రహితంగా చితకబాదాడు. అయితే ప్రిన్సిపల్ కొట్టిన దెబ్బలకు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను ఆటోలో తీసుకెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీలోకి వచ్చి యాజమాన్యాన్ని నిలదీయగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మేము పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాను సార్. వచ్చి ఒక పీరియడ్ అయిపోయింది, ఇంకో పీరియడ్ ఉంది. ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాను. ట్యూటర్ని అడిగితే ట్యూటర్ నేను పంపిను అని తిట్టారు. తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను. అరగంట ఆపుకున్నాను వాష్రూమ్. నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపినని అన్నాను. నాకు అర్జెంట్ వచ్చి నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు దిగుతుంటే మా కోసం మేడం పంపించారు. పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి ఇక్కడ తీసుకొచ్చి గోసారి దగ్గర తీసుకొచ్చారు. గోసారి ఏమో ఏం అడగకుండా కొట్టారు. ఇద్దరు ముగ్గురిని కొట్టారు. కేబుల్ వైర్ పెట్టి కొట్టారు.